వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మార్కెట్ సెంటర్లోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వాహనశాల మరియు పరిపాలన కార్యాలయ భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రి దంపతులను ఆలయ పురోహితులు ఆశీర్వదించారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వాహనశాల మరియు పరిపాలన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఈ వసతులు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయని దేవస్థాన అధికారులు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సరే మనోడికి ఐశ్వర్యం భవతి శతమిది శతం విదేపుత్రమభిరక్షతా దీపం. ఓకే శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆలయ నిధులతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం రేపటి రోజున స్వామివారి ఆభరణలు అదేవిధంగా రథాలు అన్నీ భద్రపరుచుకునే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి తెనాలిగా ప్రత్యేకత స్వామివారి ఆలయం. సో అక్కడ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయం. పూర్వీకులు పెద్ద మనసుతోటి వాళ్ళు ఆ రోజున స్థానికంగా ఉన్న ఒక చక్కటి ఆధ్యాత్మిక భావాన్ని పెంచడానికి కోసం శ్రీరాముడి బాటలో అందరు నడవాలనే ఒక మంచి ఆలోచనతో నిర్మాణం చేసిన ఆలయానికి 92 లక్షల రూపాయలతోటి ఈ భవనాల నిర్మాణం, ప్రత్యేకంగా అర్చకులకి క్వార్టర్స్, అదేవిధంగా ఈ భవనంలో అధికారులకు అదేవిధంగా పాలక మండలికి రూములు ఏర్పాటు చేయడం అనేది నూతన ఆలోచనతో కొత్తగా చేసిన కార్యక్రమం. చాలా సంతోషం. భక్తులు కూడా మరింత సౌకర్యం పెరిగే విధంగా ఈ ప్రాంతంలో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మికతను పెంచడానికి కోసం, భక్తి భావన పెంచడానికి కోసం అందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1919లో నిర్మించడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇది నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వక ఇది 4 రాళ్ల మధ్య రాముల వారి విగ్రహాన్ని బట్టి పూజ చేసుకుంటే వారి అనుమతి ఇవ్వకపోతే ఏమైనా సరే ఇక్కడ కట్టాలని చెప్పి మన పెద్దలు నిర్ణయించి దేవాలయం కట్టడం మొదలుపెట్టేటప్పటికి కలెక్టర్ గారు గుంటూరు నుంచి వచ్చి అడ్డుకోవాలని చూస్తే ఇక్కడ ప్రజలందరూ, ఆనాటి ప్రజలందరూ రోడ్డు మీద పడుకొని మా బాడీ మీద మీ కారు వెళ్తేనే ఈ దేవాలయాన్ని ఆపగలరు, లేదంటే ఆపలేరంటే కలెక్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయారు. వచ్చిన అద్భుతంగా అర్ధరాత్రి వచ్చిన స్వామివారు, వెలసిన స్వామివారుగానే ఈ దేవాలయం దొంగరాముడి గుడిగా చాలా ప్రసిద్ధి చెందింది. 100 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పటికి ఇది 106వ సంవత్సరం. అద్వితీయమానంగా మనకి వచ్చే ఆదాయం ఎక్కువగా అంతా కూడా చుట్టూల షాపుల నుంచే. ఈ భవనం కూడా మనకి టెంపుల్ ఫండ్స్లోనే కట్టించాము.
తెనాలి పట్టణ సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 29, 30 తేదీలలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో స్వరలయ తెనాలి ఉత్సవ్ను 2 రోజుల పాటు నిర్వహిస్తుంది. శనివారం మార్చిపేటలో జరిగిన పత్రికా సమావేశంలో స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు ఈ వివరాలు వెల్లడించారు. నవంబర్ 29వ తేదీ సాయంత్రం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఉత్సవ గీత, నృత్య ప్రదర్శన, కోలాటం, చెక్క భజన, తోలుబొమ్మలాటతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన 60 మందికి పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. 30వ తేదీ ఆదివారం సాహిత్య సభ, కళ, సాహిత్య ప్రముఖుల సత్కారం, జానపద కళలైన కత్తిసాము, కర్రసాముల ప్రదర్శనలు, సాయంత్రం మోదుకూరి జాన్సన్, బొల్లిముత శివరామకృష్ణ, వేటూరి సుందరరామమూర్తి గీతాలతో సంగీత విభావరి, తెనాలి ప్రముఖుల సంస్మరణ వంటి కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. రచయిత పొన్నపల్లి గోపాలకృష్ణ జానపద కళలను కొత్త తరానికి పరిచయం చేసి ఈ ఉత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని కోరగా సభ్యుడు రావుపాటి ప్రేమ్ తెనాలి కళాభిమానులందరికీ స్వాగతం పలికారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఇందులో 95% తెనాలి వారే పాల్గొంటున్నారు. సత్కార గ్రహీతలు, అలాగే పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు అందరూ కూడా 95%. మిగతా 5% కూడా ఉదాహరణ తోలుబొమ్మలాట మన దగ్గర లేరు కాబట్టి వేరే కావాల్సి వస్తుంది. ఇలా 60 మందికి సత్కారాలు పెట్టాం. అదేవిధంగా 140 మంది చిన్నాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ డ్యాన్సులు చేసేవాళ్ళు కానీ 148 కళాకారుల విన్యాసాలు ఉన్నాయి. ఇది కాక మన తెనాలికి ఎంతో ఘనకీర్తి ఇచ్చారు చాలామంది. అలాంటి వాళ్ళ పేర్లు ఒక 550 సేకరించగలిగాను. వీళ్ళ సంస్థలను కూడా ఆ రోజు పెట్టదలుచుకున్నాను. అదేవిధంగా బొల్లిముత శివరామకృష్ణ గారు, అగ్నికవి మోదుకూరి జాన్సన్ గారు, అలాగే వేటూరి సుందరరామూర్తి గారు ఎన్నో పాటలు రచించారు మన తెనాలి ప్రాంతీయులు. వారి పాటలతో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా 29 సాయంత్రం 5 గంటలకి మొదలయ్యి ఆ రోజున కోలాటం, అలాగే చెక్క భజన, తోలుబొమ్మలాట ఆ రోజున, అలాగే ఉదయం 10 గంటలకి ఈ మన కత్తిసాము, కరసాము, అలాగే 35 మంది సాహితీవేత్తల కళామూర్తి సత్కారం, అలాగే సాయంత్రం మళ్ళీ మ్యూజికల్ నైట్. ఆ సందర్భంగా మిగతా వారికి సత్కారాలు ఇలా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం పేరు స్వరలయ తెనాలి ఉత్సవం అని పెట్టాం. గతంలో ఉన్నటువంటి తెనాలి యొక్క కళల వైభవాన్ని ఒకసారి స్మరించుకోవటం, వర్తమానంలో ఉన్నటువంటి కళాకారులని మనం సత్కరించుకోవటం, వాళ్ళ యొక్క ప్రతిభని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవటం, మన తెనాలి మూలాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చడం. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెనాలి మూలాలు ఉన్న వాళ్ళందరినీ ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి స్వరలయ వారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మేము కోరేది ఏంటంటే తెనాలి మీద అభిమానం ఉన్నవాళ్ళు, కళల మీద అభిమానం ఉన్నవాళ్ళు, స్వరలయ మీద అభిమానం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. స్వరలయ వ్యవస్థాపకులు లక్కరాజ్ సాయి గారు చేపడుతున్నటువంటి ఈ నెల 29, 30 చేపడుతున్నటువంటి తెనాలి ఉత్సవ్ అనే కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి తెనాలి కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా పాత అంతరించిపోయిన కళారంగంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి కళాకారులందరినీ కూడా ఒక 50 మంది కళాకారులని సత్కరించే ప్రోగ్రాం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది ఏంటంటే జానపద నృత్యాలు కానివ్వండి, కత్తిసాము, కర్రసాము మొదలైనటువంటి కార్యక్రమాలు, చెక్క భజన, ఇటువంటి అంతరించిపోతున్న కళ్ళ కార్యక్రమాలు ఒకరోజు చేపట్టడం జరిగింది 2 రోజుల్లో. అన్ని 2 రోజుల కార్యక్రమానికి మా స్వరలయ తరపున అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తూ 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ శనివారం కొల్లిపర పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు నాయకులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరించేందుకు శుక్రవారం నోటిఫై చేసింది. కార్పొరేట్ల పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం చేశారని తెలిపారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై లేబర్ కోడ్లు భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎం జయప్రద, కో కన్వీనర్ మల్లోల రమేష్, పిఎస్ పాదం ఎం కుమారి, పిఎస్ పాదం కె సీతమ్మ, కె రమణ, కె దేవరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. దీనివల్ల కార్మిక వర్గం మీద తీవ్రమైన పనిభారం పెరిగే ప్రమాదం ఉంది. బీహార్ ఎన్నికల తరువాత మెజార్టీ వచ్చిందని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మోడీ ఈ చట్టాలని అమలు చేయడానికి గత శుక్రవారం నుంచి కూడా
దీన్ని నోటిఫై చేయటం జరిగింది. మహిళలకి అనేక సంవత్సరాలుగా రాత్రిపూట పనివేళలో నైట్ షిఫ్ట్లు లేకుండా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈ చట్టం వల్ల మహిళలు కూడా తప్పనిసరిగా నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సిన పరిస్థితి. 8 గంటలు, అది అంతర్జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించి 8 గంటలు డ్యూటీ చేయటం, 8 గంటలు కుటుంబంతో గడపటం, 8 గంటలు విశ్రాంతి, ఇటువంటి అన్నింటిని కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మొత్తం లేబర్ కోడ్లుగా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలని మార్చేయటం అనేది కార్మికులకి ద్రోహం చేయటం అనేది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఆగమేఘాలను కూడా అమలు చేయటం అంటే ఇది కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి ప్రయోజనాలు తప్పితే కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా హాని జరగదు. అదేవిధంగా జపాన్ అటువంటి దేశాల్లో 8 గంటల పనిని 6 గంటలకే కుదించారు. అంటే పని నాణ్యత పెరుగుతుంది, కార్మికులకి శ్రమ తగ్గుతుంది, అట్లాగే నైపుణ్యం పెరుగుతుంది. ఆ పద్ధతిని కాకుండా ఇవాళ కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గం మీద పని ఒత్తిడి పెంచేందుకు మరి యజమానులకి తొత్తులుగా ఈ చట్టాలను తీసుకురావటం జరిగింది. దీన్ని CITU దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. బాలాజీరావుపేటలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 కొండల స్వామికి 7 శనివారాలు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన వివేక చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్ట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లను అవసరం మేరకే వాడాలని, ఇన్స్టాగ్రామ్స్, బెట్టింగ్, చాటింగ్స్ మొదలగు వాటికి బానిసలు కారాదని, వ్యక్తిగత భవిష్యత్తును ఫణంగా పెట్టకూడదని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు క్షోభ కలిగించరాదని, సమాజానికి భారం కారాదని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యలోనూ ఆటపాటలను ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెడల్స్, బహుమతులు ఆయన అందజేశారు. చదువుతో పాటు కళలు, క్రీడలు కూడా వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని, వాటిని ప్రోత్సహించేందుకు ఇలాంటి కల్చరల్ ఫెస్ట్లు ఉపయోగపడతాయని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ తెలిపారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు మారాలని, ఎవరి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకోవాలని రోటరీ క్లబ్ జోనల్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం సూచించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు వందలాది విద్యార్థులు అనేక నృత్య ప్రదర్శనలతో పాల్గొన్నారు. వివేక పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణి, డాక్టర్ రామరాజు, మురళి, లావణ్య, రాధిక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాన్స్ నేర్పిన టీచర్లను అభినందించారు. మీరు బాగా చదువుకుంటా అంటే టీచర్స్కి కూడా ఆనందం. నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా టీచర్ గారి ఇంటికి వెళ్తాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు? మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో చెప్పేవారు, బాగా చదువుకుంటున్నాడు, ఇంకా చదివించండి, వదిలిపెట్టకండి అని. అలా చెప్పడం వల్ల ఏమైంది, నా మీద మా అమ్మ నాన్నకి నమ్మకం వచ్చి నన్ను యూనివర్సిటీ స్థాయిలో చదివించారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇవన్నీ కూడా గురువుల బ్లెస్సింగ్స్ ఉండాలి మీకు. ఓకేనా? మీరేంటి, మీరు ఎలా చదువుతారు, మీరు అంత బాగా ఇది ఏ రంగంలో రాణిస్తారు, మిమ్మల్ని అంచనా వేయగలిగేదే మీ గురువు. కాబట్టి చిన్న వయసు నుంచి ఫస్ట్ డిసిప్లిన్ ఏమీ లేదు, అమ్మా నాన్న మాట వినాలి, టీచర్ చెప్పింది చదువుకోవాలి. వీక్నెస్గా అలవాటు పడతారు, చెడ్డ పేరు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడే వాళ్ళందరూ ఈరోజు నేను చెప్పాను కాబట్టి మీరందరూ కూడా ఎంత దూరంగా సెల్ ఫోన్ పెడితే, ఎంత దూరంగా మీరు ఉంచితే అంత మంచిది. సంప్రదాయం ఒకటి ఉంది, అదేమిటంటే 3-4 నెలల పాటుగా ఫస్ట్ టర్మ్లో చక్కగా
మన విద్యార్థులందరికీ కూడా అర్థమయ్యేలాగా మంచిగా పాఠాలు చెప్పడం, స్కూల్కి రోజు స్కూల్ పిల్లలు వచ్చేలాగా చేయటం, క్లాసులో శ్రద్ధగా వినేలా చేయటం, ఆ చెప్పిన పాఠాలని మళ్ళీ ఇంటి దగ్గర హోంవర్క్ చేసేలాగా పేరెంట్స్కి సహకారం తీసుకోవటం, ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మోడల్ టెస్ట్ నిర్వహించడం, అలాగే ఫస్ట్ టైం అయిపోగానే పేరెంట్స్ అలాగే మేనేజ్మెంట్ అందరం కలిసి ఇప్పటిదాకా కష్టపడే మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దయచేసి పేరెంట్స్ కూడా మనసులో పెట్టుకోండి. మీరు ఎవరెవరినో ఆ టీవీలో చూసి ఎంకరేజ్ చేయడం కాదండి, వాడెవరి ప్రోగ్రామ్స్ చూసి చప్పట్టకొట్టడం కాదండి. మన పిల్లలు మన కళ్ళెదురుగా వాళ్ళు చూపించే టాలెంట్ని మనం ఆస్వాదిద్దాం, వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ మనం ఎంజాయ్ చేద్దాం, అభినందిద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగా వాళ్ళు కష్టపడేలాగా మనం ఒక టానిక్ ఇచ్చి పంపిద్దాం అందరికి కూడా. అందుకోసం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం మనం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో నూతనంగా నిర్మించిన పొంగలి షెడ్ మరియు కేశ ఖండనశాలలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి వెస్ట్ బెరీ స్కూల్లో స్పోర్ట్స్ స్పెక్ట్రా 2025 వార్షిక క్రీడా మహోత్సవం. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగంతో చాలా ప్రమాదం. వివేకా చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్ట్ లో డిఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.